హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ధ్రువాంశ్ చివరి భాగము. రచన నవ్యారెడ్డి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అవంతిగా ధ్రువ్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. విహంగసురుడు కోపంగా పైకి లేచి, నా కలలు అన్నీ సమాధి చేశారు. ధ్రువ్, నిన్ను కూడా సమాధి చేస్తాంలే, ఫీల్ అవ్వకు. విహంగసురుడు కోపంగా, ఏయ్ ధ్రువ్, హే చుబ్బే, ఏ అంటూ నోరు నొప్పెట్టట్లేదురా నీకు? రుద్ర, ఏం చేస్తున్నావు ధ్రువ్ అని ఆశ్చర్యంగా చూస్తుంటే అవంతి ఆనిష్ నవ్వుతూ చూస్తున్నారు. ధ్రువ్, చెమ్మచక్క ఆడుతున్నా, నువ్వు కూడా వస్తావా? ఎల్లహ అని పక్కకి చూసేసరికి సునయన కోపంగా విహంగసురుడిని చూస్తుంది. అది చూసిన ధ్రువ్, అక్కోయ్, అలా కళ్ళతోనే లావా తెప్పించకు. ఆడు ఈసారి కూడా ఆయుధం లేకుండానే బూడిదైపోతాడు. మళ్ళీ వీడి కోసం ఇంకో జన్మలో టైం బొక్క అనగానే సునయన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. రుద్ర, ఇక్కడ జరుగుతుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అని ధ్రువుని చూస్తూ అన్నాడు. ధ్రువ్, ఏమన్నా బాహుబలి షూటింగ్ జరుగుతుందా ఇక్కడ ఇంట్రెస్ట్గా చూడటానికి? లేకపోతే వాడు ఏమన్నా హీరోనా గుడ్లు అప్పగించుకుని చూడటానికి? రుద్ర, బాబోయ్, దీనికి ఎప్పుడు జోక్ చేయాలో కూడా తెలియదు. దీంతో ఎలా వేగుతావో ఏంటో అని ఆన్షిని చూస్తూ అనగానే ధ్రువ్ తల మీద ఒక్కటిచ్చింది రుద్రకి. రుద్ర తల రుద్దుకుంటూ, ఏంటి రాక్షసి అలా కొట్టావు? నేను నీకు బావని, గివ్ రెస్పెక్ట్. ధ్రువ్, అచ్చా, మా అక్క నీకు అసలు ఓకే చెప్పనే లేదు, అప్పుడే బావ అయిపోయావా? నేను మా అక్కకి వేరే బావని చూస్తా. రుద్ర, అమ్మ తల్లి, అంత పని చేయకు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే విహంగుడు కోపంగా తన మంత్రశక్తులని వీళ్ళ మీదకి వదిలాడు. అది గమనించిన సునయన, ఆన్ష్ వారి ఖడ్గాలు అడ్డుగా పెట్టారు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని విహంగుడి మీదకి వెళ్ళారు. వాడి శక్తులు వీళ్ళ మీద ప్రయోగిస్తూ వాళ్ళని ఆ ఆయుధం దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు విహంగుడు. ఐదుగురు వాడిని చుట్టుముట్టి అన్ష్ తనది, ధ్రువేంద్రవి శక్తులు కలగలిపి దాడి చేస్తుంటే ధ్రువ్ తనకి నూత మహర్షి ఇచ్చిన ఉంగరపు శక్తులతో అవంతిక, రుద్ర, సునయన వారి ఖడ్గాలతో విహంగుడి మీద దాడి చేస్తున్నారు. అందరూ ఒకేసారి దాడి చేయటంతో విహంగుడికి తన శక్తులు ఉపయోగించే సమయం లేకుంది. అందుకే ఒకేసారి గాలిలోకి లేచాడు. అంశ్ తన దగ్గర ఉన్న శక్తితో తను కూడా గాలిలోకి లేచి వాడి మీద శక్తులు ప్రయోగిస్తుంటే ధ్రువ్ ఆయుధం కోసం లోపలికి వెళుతుంది. విహంగుడు ఆపాలి అని చూస్తుంటే అంశ్, రుద్ర, అవంతిక, సునయన విహంగుడికి అడ్డుపడుతున్నారు. ధ్రువ్ లోపలికి వెళ్ళి ఆయుధం వెతుకుతుంటే బయట విహంగుడు హహహ హహహ అని పెద్దగా నవ్వుతున్నాడు. అవంతిక, పిచ్చి పెట్టిందా అలా నవ్వుతున్నావు? అన్నీ వదిలేస్తాం ఆకు కొద్దిసేపట్లో. అయినా కూడా విహంగుకుడు అలానే నవ్వుతుండేసరికి అనుమానం వచ్చి ధ్రువ్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆన్ష్. కానీ విహంగుడు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు ధ్రువ్ ఆయుధం వెతుకుతుంటే ఎవరో తన వెనుక వస్తున్నట్టు అనిపించి వెనక్కి చూసింది. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో మళ్ళీ ఆయుధం వెతుకుతూ వేరే గదుల్లోకి వెళ్తుంది. ఒక గదిలో తనకి ఆయుధం కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళబోతుంటే ఉన్నట్టుండి ఆ గది అంతా పొగ అలుముకుంది. ముందు ఏమీ కనిపించట్లేదు. ఆ పొగ వల్ల ధ్రువ్కి బ్రీతింగ్ తీసుకోవటం కష్టమయ్యింది. కాసేపటికి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. బయట ఆంష్ వాళ్ళు లోపలికి వెళదాం అనుకుంటుంటే విహంగుడు అడ్డుకోవటంతో నలుగురు ఒకేసారి వారి ఖడ్గాలతో విహంగుడి మీదకి వెళ్ళారు. అది ముందే గమనించిన విహంగుడు నలుగురి మీద ఏదో పొడి చల్లాడు. దాంతో నలుగురు అక్కడే స్పృహ కోల్పోయారు. ఇటు ధ్రువ్ కూడా గదిలో స్పృహ కోల్పోయింది. విహంగుడు పెద్దగా నవ్వుతూ, నన్ను అంతం చేయు ఆయుధం, నన్ను అంతం చేసే మానవుడు అని వాళ్ళ నలుగురిని ఒక దగ్గర చేర్చి ధ్రువుని కూడా వాళ్ళ దగ్గర పడేసి తను హోమాగ్ని ముందు కూర్చుని ఏదో పూజ చేస్తున్నాడు. కొద్దిసేపు పూజ చేశాక ఒక కత్తి తీసుకుని వీళ్ళ దగ్గరికి వచ్చాడు విహంగుడు.
పెద్దగా నవ్వుతూ నన్ను అంతం చేయుటకు వచ్చి నాకు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు మీ 5గురి గుండెలని ఆ అమ్మకి అర్పిస్తే ఇక నాకు తిరుగుండదు అని పెద్దగా నవ్వుతూ ధ్రువుని తన శక్తితో గాలిలోకి లేపి తన ఎదురుగా నిల్చోబెట్టి కత్తితో ధ్రువ్ గుండెని చీల్చిపోతే అప్పుడే కొద్ది కొద్దిగా స్పృహ వస్తున్న ఆంష్ అది చూసి వెంటనే ధ్రువుని కిందికి లాగాడు. విహంగుడి కత్తి వెళ్ళి గోడకి తగిలింది. విహంగుడు కోపంగా నిన్ను చిన్నప్పుడే చంపాలి అని చూసా, కానీ మీ అమ్మా నాన్నలు బలైపోయారు. హంచ్ కోపంగా ఏం మాట్లాడుతున్నావు? విహంగుడు నిన్ను చంపటానికి నీ చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా. ఆ ప్రయత్నంలోనే ఆ రోజు మీ కారుకి బ్రేక్స్ తీసేశా. కానీ నీ అదృష్టం బాగుండి నువ్వు బ్రతికిపోయావు. ఇన్ని రోజులు తన అమ్మా నాన్నలది యాక్సిడెంట్ అనుకున్న హన్ష్ ఇప్పుడు తన కోసం తన అమ్మా నాన్నలను చంపేశాడు అని చెప్తుంటే రక్తం మరిగిపోయి కోపంగా విహంగుడి మీదకి వెళ్ళాడు. విహంగుడు హన్ష్ని తన శక్తితో పక్కకి నెట్టాడు. కింద పడటంతో మెలకు వచ్చిన ధ్రువ్ విహంగుడి వైపు కోపంగా చూస్తూ పైకి లేచింది. అప్పటికే హన్ష్ పైకి లేచి విహంగుడితో కత్తి యుద్ధం చేస్తున్నాడు. ధ్రువ్ ఆయుధం కోసం మళ్ళీ లోపలికి వెళ్ళింది. విహంగుడిని ధ్రువ్ వెంట పడనివ్వకుండా హన్ష్ అడ్డుకుంటుంటే అప్పుడే స్పృహ వచ్చిన మిగిలిన వాళ్ళు కూడా అడ్డుకుంటున్నారు. ధ్రువ్ లోపలికి వెళ్ళి ఆయుధం తెచ్చి హన్ష్ని పిలవగానే విహంగుడితో యుద్ధం చేస్తున్న హన్ష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి అదే అదునుగా హన్ష్ని పొడవబోయాడు విహంగుడు. కానీ సునయన అడ్డు రావటంతో ఆ కత్తిపోటుకి తను బలయింది. అది చూసి ధ్రువ్ అక్క అని అవంతిక, రుద్ర, సునయన అని ఒకేసారి అన్నారు. వీళ్ళ అరుపుతో అటు చూసిన హన్ష్ సునయన కింద పడటం చూసి విహంగుడిని కోపంగా చూస్తూ ధ్రువ్ చేతిలోని ఆయుధం తీసుకుని విహంగుడి గుండె మీద పొడిచాడు. విహంగుడి శరీరం ముక్కలయి పడిపోయింది. హన్ష్ వాళ్ళు సునయన దగ్గరికి వెళ్ళి ధ్రువ్ ఒడిలో పడుకోబెట్టుకుని ఆ అక్క అని ఏడుస్తూ నీకు ఏం కాదు అక్క, మేము నిన్ను బ్రతికించుకుంటాము. అవంతిక అవును నీకేం కాదు సునయన అని ఏడుస్తుంది. సునయన చిన్నగా నవ్వుతూ మా బావకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక నాకు ఏం వద్దు. హన్ష్కి అయితే కంట్లో నుంచి నీళ్లు వరదలా వస్తూనే ఉన్నాయి. హన్ష్లో ఉన్న ధ్రువేంద్ర ఆత్మ పడుతున్న బాధ అందరికీ అర్థమవుతుంది. అది చూసిన సునయన వీళ్ళకి ఏదో చెప్పాలి అని ట్రై చేస్తుంది. కానీ నోటి నుంచి మాట రాక తన వల్ల అవ్వట్లేదు. అతి కష్టం మీద మాట కూడబలుకుని వాడు వాడు ఇంకా అంతం అవ్వలేదు. ధ్రువ్ ఏడుస్తూనే ఏమంటున్నావక్క? రుద్ర అవును, ఒకవేళ వాడు అంతమయ్యి ఉంటే హన్ష్లో ఉన్న ధ్రువేంద్ర గారి ఆత్మ ఇలా సునయన కోసం పరితపించదు. ఒకవేళ వాడు అంతమయ్యి ఉంటే హన్ష్ది ధ్రువేంద్రది 2 ఆత్మలు కలిసి ఒకటే ఆత్మగా అవుతుంది. ఇలా ఉండదు. వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే ముక్కలు అయిన విహంగుడి శరీరం మళ్ళీ అతుక్కుని మునుపటిలా మారిపోయి వీళ్ళను చూసి నవ్వుతాడు. రుద్ర వాడి గుండెలో ఈ ఆయుధంతో పొడిస్తే అంతమవుతాడు కదా, మళ్ళీ ఏంటి ఇది? హన్ష్ అంటే వాడి గుండె వాడితో లేదు, అది ఎక్కడుందో కనుక్కోవాలి. అవంతిక ఒకసారి వాడు ఆయుధం తీసుకుంటున్నాడు అని నేను వాడి శరీరం నుండి గుండెని తీద్దామనుకుని కత్తిని వాడి బాడీ మీద పెట్టగానే వద్దు అని భయపడి వాడి ఆలోచన మానుకుంటున్నాడు. హన్ష్ అంటే గుండె వాడి శరీరంలోనే ఉంది. అవును, నువ్వు కరెక్ట్గా ఎక్కడ పెట్టావు కత్తిని ఆ రోజు? అవంతిక నుదిటిన బొట్టు పెట్టుకునే దగ్గర. హన్ష్ వాడిని చూస్తూ నుదిటిని చూడగానే తనకి అర్థమైంది గుండె అక్కడే ఉంది అని. విహంగుడు హహహ హహహ అని నవ్వుతుంటే హన్ష్ ఆయుధంతో వాడి ముందు నిల్చున్నాడు. విహంగుడు ఏమిటి మళ్ళీ పొడుస్తావా రా అని కిందికి వంగి జనరల్గా గుండె ఉండే చోటు హన్ష్కి చూపిస్తూ నువ్వు ఎంత పొడిచినా నాకు ఏమీ అవ్వదు అని నవ్వుతుంటే హన్ష్ ఒక్క ఉతుటున గాలిలోకి లేచి విహంగుడి నుదుట ఆయుధంతో పొడిచాడు. వాడు గట్టిగా అరుస్తుంటే ఆ అరుపులకి కోట అంతా దద్దరిల్లింది. అక్కడే బూడిదైపోయాడు విహంగసురుడు. వెంటనే హన్ష్ బాడీ అంతా షివర్ అవుతూ కాసేపటికి మామూలు స్టేజ్కి వచ్చాడు. హన్ష్ ధ్రువేంద్ర ఆత్మలు కలిపి ఒక్క ఆత్మగా అయ్యాయి. సునయన నవ్వుతూ జాగ్రత్త అని చెప్పి కళ్ళు మూసింది. ధ్రువ్ అవంతికలు ఎంతలా ఏడుస్తున్నారు అంటే హన్ష్ వాళ్ళ వల్ల అవ్వట్లేదు.
వాళ్ళని ఓదార్చటం. అలా సునయన శరీరాన్ని అక్కడే కోట వెనుక భాగంలో పాతిపెట్టి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు అంతా. ధ్రువ్ ఇంట్లో వాళ్ళకి సునయన గురించి చెప్పలేదు. కనీసం వాళ్ళ బిడ్డ ఎక్కడో ఒక దగ్గర బ్రతికి ఉంది అని అనుకుంటున్నారు ఇప్పుడు. చనిపోయింది అని చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. ధ్రువ్, అంశ్, అవంతిక రుద్రల పెళ్లికి ముహూర్తం పెట్టించారు. అంశ్ తరపున కూడా రుద్ర పేరెంట్సే తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు. ఒకరోజు నలుగురు కలిసి షాపింగ్కి వెళ్ళి అయిపోయాక రెస్టారెంట్లో తినేసి వెళదామని వెళ్ళి ఆర్డర్ ఇచ్చి కూర్చుని మామూలుగా మాట్లాడుకుంటూ, ధ్రువ్, అవును, మనం కోటకు వెళ్ళిన ఫస్ట్ రోజు నువ్వు కళ్ళు మూసుకుని పరమేశ్వరుణ్ణి తలుచుకోగానే నీ చేతిలో కత్తి వచ్చింది ఎలా? రుద్ర, అది మా వంశానికి వారసత్వంగా వస్తున్న కత్తి. మాలో ఎవరు ఎప్పుడు తలుచుకున్నా మా దగ్గరికి వస్తుంది. అలా మాట్లాడుకుంటూ ఈలోగా ఆర్డర్ రావటంతో తినేసిద్రు అవంతికలని ఈ ఇంట్లో దింపి వాళ్ళు వెళ్ళిపోయారు. అంశ్ తనకి ఇచ్చిన కేసు గురించి వీరేంద్రకి ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆయన అంశ్ని మెచ్చుకుని కేస్ క్లోజ్ చేశారు. డేస్ అలా పాస్ అవుతూ పెళ్లి రోజు వచ్చింది. గ్రాండ్గా ధ్రువంశ్ల పెళ్ళి, రుద్రావంతికల పెళ్లి జరిగిపోయింది. గణేష్ కూడా పెళ్లికి వచ్చాడు విత్ వైఫ్తో. అంశ్, ఏంట్రా పెళ్ళికి కనీసం పిలవలేదు? గణేష్, మీరు కోటలో ఉన్నారురా, మళ్ళీ అక్కడికి వచ్చే ధైర్యం నాకు లేదయ్యా, అందుకే వచ్చాక ఒకసారి కలుద్దామని చెప్పలేదు. అలా వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హ్యాపీగా న్యూ లైఫ్ని స్టార్ట్ చేశారు.